ఎమ్మెల్యే 10 లక్షలు ఇచ్చాడా? ఎవరు చెప్పినారా 10 లక్షలు ఇచ్చారని? అంటే పార్టీలో ఉన్నది మాత్రం ఎమ్మెల్యే సంబంధమా? అంటే మేము ప్రతిదీ ఎమ్మెల్యే ఉంటే చెప్పుకుంటామా? ఎవరైనా చెప్పింది? మా పార్సార్థికి ఏమైనా తెలివితేటలు ఏమైనా బుద్ధి ఉంది ఆయనకి? డాక్టర్ అంటాడు ఏమైనా తెలివి ఉంది ఆయనకి? ఆయన బాస్ అంట, కబ్జాలకు బాస్ అంటే ఎమ్మెల్యే ఎట్లా బాస్ అవుతాడా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇంతకుముందు మా ఎమ్మెల్యే ఇంతవరకు ఏం మాట్లాడేది లేదు ఆదంలో, అంతా కలిసిమెలిసికి ఎటువంటి ఇష్యూలు లేవు ఆదంలో. ఈయన కొత్తగా వచ్చి ఆదంలో కుల ఇష్యూస్లు పెడుతున్నాడు, వేరే ఇష్యూలు పెడుతున్నాడు. ఇది ఈరోజు చెప్తున్నాను, ప్రతి ముఖంగా ఏం చెప్తున్నా అంటే మేము విలేకరుల ముఖంగా 30 లక్షలు నాకు 20 లక్షలు ఇవ్వను, రేపు వచ్చి ఈరోజు రమ్మంటే ఈరోజు వస్తాను రీసెర్చ్ చేసి నాకు నా డబ్బులు నాకు ఇవ్వను అంతే. ఇది ఎట్లుందంటే పార్సారిది ఇంట్లో పెళ్ళమ్మడు కొట్టాడితే కూడా సాపరేట్ కొట్టాడు పెట్టేంతట్టు ఉండదు అయింది. అర్థమైనా? ఈయన మాట్లాడికి ఏమైనా అర్థం ఉందా? నిన్న జరిగినటువంటి సర్వే నెంబర్ 451 టోటల్ ఎక్స్టెంట్ ఎంత అంటే 4 ఎకరాల 34 సెంట్. అది ఏమైంది అనుకున్నామంటే వీళ్ళు మా మిగిలి భూమి ఉంది, అంటే భూమి మిగిలింది మాది 1 ఎకరా 34 సెంట్లు మిగిలింది. అప్పుడు మామూలు రీసెర్చ్ అయితే మిగిలిపోయింది, మేము మర్చిపోయినామనే ఉద్దేశంతో మన మనకు అన్నయ్య అంతా తండ్రి సమానంలో వెళ్తారు, మనకు అప్పటి నుంచి ఫుల్ పరిచయము. వీళ్ళు చెప్పడం వల్ల ఏమైందంటే మేము పోయి ఉండే ఖాళీ భూమిని క్లీన్ చేసి హద్దులు ఏర్పాటు చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకుందాం వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములతో. నేను వచ్చిన పెద్ద రామంజన పిల్లడు వచ్చినాడు, వాళ్ళ తండ్రి ఆయనతోనో చిన్న నరసింహులు పెద్ద నరసింహులు వీళ్ళతో అంతా కలిసి ముగ్గురితో సంతకాలు వేసుకున్నాం. డాక్యుమెంట్ నెంబరు 692/2020 2020 సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్నంత పక్క. ఇది ఎవరు బెదిరించే కానీ మొబైల్ పెట్టే కానీ చేసుకునేది కాదు. స్వచ్ఛందంగా ముగ్గురు అన్నదమ్ములు వచ్చి ఆ రోజు క్లీన్ చేయడం వల్ల మేమంతా ముందు చేయడం వల్ల వాళ్ళకు 10 రూపాయలు మాకు 10 రూపాయలు వస్తున్న ఉద్దేశంతోన ఆ రోజు మాకు రిజిస్టర్ చేసినారు కరెక్టే. కానీ వా పిల్లోడు ఏమనుకుంటుంటే రామంజన పిల్లోడు ఇంతకుముందు 30 ఏళ్ళ కింద లేఅవుట్ అయినవి ఇవన్నీ 30 years బ్యాక్, అంటే 82, 83, 86 మధ్యలో. అప్పుడు ఏమైందంటే విజయ్ స్టేట్ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు అడంగల్ 60 ఉన్నాయా? అప్పుడు ఏమైంది అడంగల్ 60 అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఈయనేం సబ్ డివిజన్ అయిపోయింది, లేఅవుట్ అయినాయి, ప్లాట్ఫామ్ కూడా రన్ అయిపోయినాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఇంకా బియ్యం ఊగులింది, మా పేరు పైన ఉంది, ఇప్పుడు రేట్ కాస్ట్లీ అయినా కదా, దానివల్ల ఇంకేమో మాకేమో వస్తున్న ఉద్దేశంతో మా భూమి మిగిలిందనే ఉద్దేశంతో వచ్చినారు. ఒక రీసెంట్ ఒక 15 days పగలంతా మా దగ్గరకు వచ్చినారు. ఇక్కడ బాబు పంచాయతీ పెట్టాము. ఏమన్నాము, బాబు మేము ఏమైతే ఖర్చు పెట్టినామో డబ్బులు ఇప్పటిదాకా 30 లక్షలు ఖర్చు అయ్యిందంటే దాని టోటల్లో ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి, మీ ల్యాండ్ రేపు రిజిస్టర్ చేస్తాం చెప్పినాం. వాళ్ళు వస్తామని రాలే, మధ్యవర్తులు అన్న వచ్చినాడు, వాళ్ళ చిన్న వచ్చినాడు, అందరూ వచ్చినారు. ఆ రోజు వస్తామన్నా సర్లేనా చేసుకుంటామని వెళ్ళిపోయినారు. మరి నేను ఏ ఉద్దేశంతో మరి పారసార్ దగ్గరికి పోయినారో మాకు తెలియదు. నేను ఏమంటున్నాడు పిల్లోడు 3 కోట్ల ప్రాపర్టీ మీద అంటున్నాడు. 3 కోట్ల సంబంధించిన ప్రాపర్టీ అది ఇప్పుడు వాల్యుయేషన్ ప్రకారం. అంటే సరే మేము కూడా ఏమంటున్నామంటే 3 కోట్లు మాకు వద్దు, 30 లక్షలు వద్దు, 20 లక్షలు ఇస్తాం. అదే పారసార్ మాకు న్యాయం చేయమని చెప్పండి. పారసార్ దిమ్మతో న్యాయం చేసేకి వచ్చినాడు కదా పెద్ద మనిషిగా. ఆయన నేను ఏం కోరుకుంటున్నా అంటే ఆధున అభ్యర్థి మన బీజేపీ అభ్యర్థిగా కుటుంబ అభ్యర్థిగా నేను కోరుకుంటున్నానంటే మాకు 3 లక్షలు వద్దు, 3 కోట్లు వద్దు మాకు. మేమైతే 30 లక్షలు వద్దు, 20 లక్షలు మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. ఆయనే మాకు ఇప్పిమను, న్యాయం చేయమని అతన్ని. ఆయన దగ్గర మేము వస్తాం. ఎందుకంటే మేము అప్పులు కట్టుకోలేక డబ్బులు తెచ్చి అప్పులు చేసి రిజిస్టర్ చేసుకున్నాం దాన్ని. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఆయన పూర్తి తెలుసుకొని ఏదైనా కానీ ఈ విషయం ఆ విషయమే కాదు. మన 351 కూడా అది శ్రీనగర్ ఎస్టేట్ కూడా ఎమ్మెల్యే గారు 100 కోట్లు సంపాదించినాడు. ప్రతి దాంట్లో ఎమ్మెల్యే గారు ఉంటారా? అంటే మా పర్సనల్ వెళ్తే కొనింది కూడా ఎమ్మెల్యేకి సంబంధమా? మీరు చెప్పండి ఒకసారి. మేము పెట్టి ఏదో 10 రూపాయలు వస్తానే వ్యాపారం చేసింటాం. మాకు రోజు అదే వ్యాపారం, అది ఫ్లాట్ వ్యాపారం, మాకేం బిజినెస్ లేవు. బ్రోకరేజ్ చేయడము, అమ్ముడు ఫ్లాట్ కొనడం మా పని. ప్రతి ఎమ్మెల్యే మనోజ్ రెడ్డికి సంబంధము, ఎమ్మెల్యేకి సంబంధము. ఎమ్మెల్యే 10 లక్షలు ఇచ్చాడా? ఎవరు చెప్పినారా 10 లక్షలు ఇచ్చారని? అంటే పార్టీలో ఉన్నది మాత్రం ఎమ్మెల్యే సంబంధమా? అంటే మేము ప్రతిదీ ఎమ్మెల్యే ఉంటే చెప్పుకుంటామా? ఎవరైనా చెప్పింది? మా పార్సార్థికి ఏమైనా తెలివితేటలు ఏమైనా బుద్ధి ఉంది ఆయనకి? డాక్టర్ అంటాడు ఏమైనా తెలివి ఉంది ఆయనకి? ఆయన బాస్ అంట, కబ్జాలకు బాస్ అంటే ఎమ్మెల్యే ఎట్లా బాస్ అవుతాడా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇంతకుముందు మా ఎమ్మెల్యే ఇంతవరకు ఏం మాట్లాడేది లేదు ఆదంలో, అంతా కలిసిమెలిసికి ఎటువంటి ఇష్యూలు లేవు ఆదంలో. ఈయన కొత్తగా వచ్చి ఆదంలో కుల ఇష్యూస్లు పెడుతున్నాడు, వేరే ఇష్యూలు పెడుతున్నాడు. అంటే మొన్న కిట్టోని మా పిల్లలు కూడా ఎస్సీ అని చెప్పి పిల్లలు కూడా ఏం చేశా, నువ్వు జగన్ ల్యాండ్లో డబ్బులు తిన్నావు, అన్ని తిన్నావు అని చెప్పినాడు. అది నిజమా? ఏదో వ్యాపారం చేసి ఉంటారు, 10 రూపాయలు ఇచ్చింటారు. ఇప్పుడు వ్యాపారం సేన అమ్మింటాను ఇస్తే కమిషన్ 50,000-60,000 ఇచ్చింటారు. మరి మీరు కూడా ఏమైతే డబ్బులు పెట్టి కొన్నాం, మరి కొనలే, పెద్దల సమస్యలు కొన్నాం. ఈరోజు ఉన్నారు 30 సెంట్లు. మరి తర్వాత కొలిస్తే కూడా వేరే రకం దాన్ని. ఇప్పుడు ఐసీఏలో ఒక దాని అంతా సబ్ రిజిస్టర్ పోతే 4 ఎకరాల 34 సెంట్లు, ఒక ఎకరన్నర 3 సార్లు అమ్మేసినారు వీళ్ళు. ఒక భూమి, 1 సెంటు భూమి కూడా మిగిలే దాంట్లో పోతే. చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, సబ్ రిజిస్టర్ కాదు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోండి. 1 సెంటు బియ్యం ఒకవేళ 50 సెంట్లు మిగిలింది అనుకో, సరే ఒక 5 సెంట్లు మాకు ఖర్చు పెట్టి 5 సెంట్లు ఫ్రీ మనం 40 సెంట్లు వాళ్ళే తీసుకోమను. ఇది ఈరోజు చెప్తున్నాను, ప్రతి ముఖంగా ఏం చెప్తున్నా అంటే మేము విలేకరుల ముఖంగా 30 లక్షలు నాకు 20 లక్షలు ఇవ్వను, రేపు వచ్చి ఈరోజు రమ్మంటే ఈరోజు వస్తాను రీసెర్చ్ చేసి నాకు నా డబ్బులు నాకు ఇవ్వను అంతే.
ఇది ఎట్లుందంటే పరస్తారిది ఇంట్లో పెళ్ళమ్ముడు కొట్టాడితే కూడా సాపరేట్ కొట్టాడు పెట్టినట్టు ఉంటుంది అయింది. అర్థమైనా ఈయన మాట్లాడికి ఏమైనా అర్థం ఉందా? అవన్నీ పక్క పెట్టి ఆదోనికి ఏం చేస్తే చెప్పాయి అంటే ఆడు బుక్కప్ చేస్తారు, ఈడు బుక్కప్ చేస్తారు. ఇదే పని వేరే పని లేదు ఆయనకి. మేము పర్సనల్ కొనింది మేము ఎవరు మేము కొంటున్నాం అమ్ముకుంటాం. దీని పార్టీకి సంబంధం లేదు. దీని పార్టీ కంటే కడితే ఎట్లా? ఎప్పుడుగా మా ఎమ్మెల్యే కానీ మా మనోజ్ రెడ్డి కానీ ఇట్లా ప్రోత్సహించరు, ఇలాంటి ప్రోత్సహించరు. ఇలాంటివి ఏమైనా జరిగితే మమ్మల్ని ఖండిస్తారు, ఇట్లా పని చేద్దాన్ని మీరు అని. అలాంటి వ్యక్తులు పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా చేస్తు మీ ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు, ప్రధాన వ్యక్తి ఇట్లా చేస్తున్నారు అంటే నిజమా? మీరు ఊరిపోయండి. నేతలకు ఖచ్చితంగా వస్తాను. మీరు దీని ద్వారా డెబిట్ రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తాను. నేను డెబిట్ రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తాను. ఎందుకంటే ఒరిజినల్ ఉంది మా దగ్గర, భయపడేది లేదు. మాకు 20 లక్షలు ఇవ్వను, ఆయన సమక్షంలో రిజిస్టర్ చేసిపోతున్నాం వాళ్ళకి. ఆయన రిజిస్టర్ రమ్మను, దమ్ముడు రమ్మని వస్తాను. నేను కూడా వస్తాను, ఎప్పుడు వస్తాను. ఇలాంటివి పరికరాన్ని పొరలో పలికితే ఊకుండే లేదు. మేము కూడా ఏం చేయాలో చేస్తాం. ఇది ఇంకా భయపడేది చెప్తున్నాం ఆయనకి ప్రతిముఖంగా. నబీర సురేష్, కలపొద్దుల సురేష్.